హాయ్ అండి. ఈరోజు వీడియో అయితే బోర్డ్ నెక్ పెట్టుకొని ఫ్రిన్స్ కట్ ఫ్రంట్ హుక్స్లు ఎలా పెట్టుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చాలా వివరంగా ఉంది. కొత్తగా కుట్టే వాళ్ళైనా సరే ఈజీగా కుట్టుకోవచ్చు. అలాగే మనం ఫస్ట్ అయితే బ్లౌజ్ క్లాత్ని అలాగే లైనింగ్ని తీసుకొని దానికి ఏ విధంగా మనం కటింగ్ చేసుకోవాలో ఎలా కుట్టుకోవాలో చూడండి. ఫస్ట్ బ్లౌజ్ క్లాత్ని తీసుకొని ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని అదే ఫోల్డింగ్ని నీట్గా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. మన బాడీని ఎంత లూజ్ కావాలో ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని లూజ్ అయితే తీసుకోవాలి, లేకపోతే ఖర్చు ఎక్కువ తక్కువ అయిపోద్ది. నేనైతే బ్లౌజ్ తీసుకుంటున్నాను. ఇది ఫ్రిన్స్ కట్టే, దీనికి సైడ్ హుక్స్లు అయితే పెట్టాను. కానీ ఇప్పుడు తను ఫ్రంట్ హుక్స్లు అడిగింది. నేనైతే ఫ్రంట్ హుక్స్లు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూడండి. బ్లౌజ్ని ఇలా తిరగేసుకొని అలాగే హ్యాండ్స్ కంచి మనకి ఇలా డౌన్ 1 ఇంచి డౌన్లో పట్టుకొని సైడ్లు 2 కూడా బాడీ లూజ్ చూసుకోవాలి. ఈ బ్లౌజ్కి అయితే అసలు ఖర్చే లేదు. నేను అటు ఇటు కూడా 2 ఇంచీలు ఎక్స్ట్రా ఖర్చు అయితే ఇలా గ్యాప్ ఇచ్చి ఎక్స్ట్రా అయితే తీస్తున్నాను. లూజ్ అయితేని ఖర్చు మనకి ఎక్కువ కావాలి కాబట్టి ఇలా లూజు ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి బ్లౌజ్కి ఖర్చు ఉండేలా ఉంటే ఎంత ఖర్చు ఉంటే అంత ఖర్చు ఇలా పెట్టుకోవాలి. ఇలా బాడీ లూజ్ తీసుకున్న క్లాత్ని మళ్ళీ ఓపెన్ చేసి అది 2 మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ అంతా కూడా ఫస్ట్ ఇలా 2 మడతల మీద నీట్గా ఫోల్డ్ చేసుకొని అలాగే మనకి బెల్ట్కి బ్యాక్ నెక్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి 1 ఇంచి. ఆ చివర ఫోల్డ్ చేసుకున్నది చిన్న ఘాటు పెట్టుకున్నట్టయితే ఫోల్డింగ్కి కుట్టేటప్పుడు ఆ ఘాటు కుట్టుకునేందుకు ఈజీగా ఉంటుంది. ఫోల్డింగ్ దగ్గర ఘాటు పెట్టుకున్నాక బాడీ పొడవు ఇలా బ్యాక్ సైడ్ భుజం కంచి పట్టుకొని నడుం దగ్గర అయితే ఇలా పట్టుకొని లూజ్ అయితే చూసుకోవాలి. దాని పొడవు ఎంత ఉందో అంత తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డౌల్లో కూడా మనకి నడుం బెల్ట్ ఇలా తీసుకోవాలి. దీనికైతే ఎక్కువగానే పైకి ఉంది బోర్డ్ నెక్. నేనైతే 4.5 పెడుతున్నాను. 4 ఇంచులు పెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఇలా 4.5 తీసుకున్నాక నెక్ లూజు డౌన్లో 2.5 అలాగే పైన కూడా 2.5 అయితే పెడుతున్నాను. 2 సేమ్ ఒకేలాగా పెడుతున్నాను. అలాగే ఇలా 4 ఫోల్డ్గా ఇలా మార్కింగ్ చేసుకొని సెంటర్లో 1 ఇంచ్ ఇలా 1/2 ఇంచి ఇలా మార్కింగ్ చేసుకొని నెక్ లోతు అయితే తీసుకోవాలి. ఇంకా డీప్గా కావాలంటే 1/2 ఇంచి పెంచుకున్నా పర్లేదు 2.5 పెట్టిన దగ్గర. అదే క్లాత్ని మనం ఇలా పైనుంచి ఫోల్డ్ తిరగేసుకోవాలి. ఇలా 4 మడతల మీద వస్తే ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేసారి కటింగ్ అయితే చేసుకోవాలి. మనకి ఫస్ట్ బ్యాక్ సైడ్ నెక్ అయితే గీసాం కదా, ఈ క్లాత్ ఇలా తిరగేసుకున్నాక ఫ్రంట్ పార్ట్కి 3 ఇంచీలు అయితే నెక్ లూజ్ తీసుకున్నాను. అలాగే డౌన్కి అయితే 4.5 తీసుకున్నాను. ఇలా మార్కింగ్ నెక్కి తీసుకున్నాక మనకి బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్కి నెక్ ఎంత అయితే భుజం ఎంత ఉందో అంతే తీసుకోవాలి. నెక్ దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర నుంచి భుజాలు ఇలా లూజ్ చూసుకోవాలి. అక్కడ మార్కింగ్ చేసుకొని అలాగే సైడ్లు కూడా మనకి నడుం దగ్గర పట్టుకొని ఈ డౌన్ నుంచి పైకి ఎంతవరకు తీసుకోవాలనుకుంటున్నామో అది హ్యాండ్స్ చూసి అక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ని పెట్టి మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే మార్కింగ్ నుంచి మళ్ళీ డౌన్కి కిందన క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా అంటే ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేలా రావాలి. ఎగుదిగులు లేకుండా ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ఒకటే పొడవు వస్తుంది కాబట్టి ఈక్వల్గా ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కటింగ్ చేసుకున్నాక ఇలా సైడ్ సంక భాగం 4 పలకలుగా మార్కింగ్ చేసుకొని ఇలా సెంటర్లో 1 ఇంచి పొడవు పెట్టి లోతు అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అదే విధంగా రౌండ్ నెక్ తీసుకున్నట్టయితే ఇలా పలకలుగా గీసుకొని సెంటర్లో 1/2 ఇంచి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ మార్కింగ్ అయితే ఇప్పుడు ఏ అవసరం లేదు. ఈ సైడ్ మొత్తం కటింగ్ చేసుకున్నాక అప్పుడు ఫ్రంట్ మార్కింగ్ గీసుకోవాలి. ఈ సంక భాగం అయితే ఫ్రంట్ బ్యాక్ ఒకేలా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా కటింగ్ చేసుకొని నెక్ చిన్నది కట్ చేసి 2 ఓపెన్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా ఓపెన్ చేసుకున్నాక ఓన్లీ ఫ్రంట్దే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ 3 ఇంచులు పెట్టాం కాబట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ తీసుకోవాలి. ఇది ఇలా ఫ్రంట్ సపరేట్ అయ్యాక అప్పుడు బ్యాక్ నెక్ కటింగ్ చేసుకోవాలి.
ఇది గుర్తుంచుకోండి, రెండు ఒకేసారి కటింగ్ చేస్తామంటే బ్యాక్ ఎక్కువైపోద్ది, అది ఫ్రంట్ ఎక్కువ కాబట్టి చూసుకొని కటింగ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ అయితే మార్కింగ్ చేసుకోలేదు కదా, ఇలా కిందని లోపలికి ఫోల్డ్ చేసుకొని 1 ఇంచి, అలాగే ఫ్రంట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ అయితే మనం టేప్తో 3.5 ఇంచీలు అయితే డౌన్లో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా టేప్ తీసుకొని 3.5 అయితే తీసుకోవాలి. పైన అయితే ఒక 4 ఇంచీల దగ్గర అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఆ రెండు కూడా ఇలా యాడ్ చేసుకుంటూ సైడ్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవడమే. అలాగే నేనైతే ఓపెన్ చేయట్లేదు, లైనింగ్ బ్లౌజ్ క్లాత్ జాయింట్ చేసాకైతే ఓపెన్ చేస్తాను. అవైతే పక్కన పెట్టుకున్నాక మిగతా క్లాత్ని హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకున్నాక 11 ఇంచీలు అయితే పొడవు, అలాగే మనకి ఇలా లోతు తీసుకున్నందుకు 11 ఇంచులు తీసుకొని 3 ఇంచులు డౌన్లో కూడా మార్కింగ్, ఇలా 3 ఇంచులు మార్కింగ్ చేశాక 11 ఇంచులకి మార్కింగ్ చేసాం కదా, రెండు కూడా ఇలా స్ట్రైట్గా గీసుకోవాలి. అంటే ఒకే లెవెల్లో రానందుకు మనకి కొన్ని క్రాస్ వచ్చేస్తాయి కదా, అలా రాకుండానా పైన మళ్ళీ 2.5కి ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ లూజ్ అయితే తీసుకోవాలి. ఇలా లోతు తీసుకున్నట్టయితే ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్నది అది కటింగ్ చేసుకోవడమే. ఇలా 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి మనం ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకున్నట్టయితే కరెక్ట్గా వచ్చేస్తాయి. పైన చిన్న ఘాట్ పెట్టుకొని హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి, ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ తీసుకొని ఈ బార్డర్ వచ్చింది కదా, ఇవైతే ఇలా 4 మడతలను ఫోల్డ్ చేసి హ్యాండ్స్కి అయితే తీసేస్తున్నాను. ఇలా హ్యాండ్స్ తీసినట్టయితే మనకి నెక్స్ట్ క్లాత్ బాడీ పార్ట్కి ఈజీగా కటింగ్ చేసుకున్నందుకైతే బాగుంటుంది, ఈజీ అయిపోద్ది. ఇలా హ్యాండ్స్ తీసుకున్నాక మిగతా క్లాత్ని 2 మడతల మీద వేసుకోవాలి. మొత్తం ఇలా ఓపెన్ చేసుకొని ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకున్నామంటే క్లాత్ కటింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా అయిపోద్ది. ఈ లైనింగ్ కట్ చేసిన క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్ పార్ట్ ఫస్ట్ వేసుకోవాలి, సెకండ్ది ఫ్రంట్ అదే స్ట్రైట్గా అది కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. వేసుకున్నాక దానికి సపరేట్ ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు. ఇలా బ్యాక్ సైడ్ది అలాగే ఫ్రంట్ది కూడా మనం ఇలా లైనింగ్ ఎక్స్ట్రా ఉంచేలాగా కటింగ్ చేసుకోవాలి. ఎలాగ కుట్టేటప్పుడు కటింగ్ చేసుకుంటాం కాబట్టి వేస్ట్ క్లాత్ని ఇలా ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు. క్లాత్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కుట్టుకోవడం ఎలాగన్నది చూడండి. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఇది హ్యాండ్స్ది అయితే బ్లౌజ్ క్లాత్ వేర్ చేయలేదు కాబట్టి సపరేట్ రెండు ఒకేలా కటింగ్ చేస్తాం కదా. ఇప్పుడు లైనింగ్ తీసుకొని స్టార్టింగ్ నుంచే ఇలా 1 ఇంచి ఎక్స్ట్రా తీసాను నేనైతే హ్యాండ్స్ పొడవు. అది మనం ఎంత ఎక్స్ట్రా తీసామో అంతా కూడా ఇలా రెండు కలిపి కుట్టేసుకోవాలి. మనకి ఖర్చు బయటకు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయేలాగా నేనైతే కుడుతున్నాను. రెండు కూడా ఇలా కలిపి కుట్టేసుకొని హ్యాండ్స్ అయితే తిరగేసేస్తాను. ఇలా రెండు కలిపి కుట్టుకున్నాక ఇలా పైన తిరగేసి అది ఎంతవరకు ఉందో ఫోల్డింగు దానిపైన ఇలా కుట్టు వేసుకున్నట్టయితే మనకి బెల్ట్ టైప్లో స్ట్రిప్గా ఉంటుంది. అలాగే కుట్టు కూడా నీట్గా ఉంటుంది, ఖర్చు అయితే కనిపించదు. ఈ హ్యాండ్స్ని ఇలా పైన కుట్టుకున్నాక లైనింగ్ అలాగే బ్లౌజ్ క్లాత్ని కూడా చూసారు కదా బార్డర్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలా రెండు కూడా కలిపి సైడ్కి జారకుండా ముడతలు పడకుండా క్లాత్ అంతా సరి చేసుకుంటూ మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. హ్యాండ్స్ అయితేని రెండు కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. సేమ్ కలర్ వల్ల చూసారు కదా అక్కడ కనిపించట్లేదు కటింగ్ కూడా. మనకి ఇలా ఎక్స్ట్రా క్లాత్ వచ్చిందంటే ఇలా సైడ్ కటింగ్ చేసుకోవాలి కుట్టేటప్పుడే, అలాగైతే నీట్గా హ్యాండ్స్ కనిపిస్తుంది. అలాగే మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకొని సెంటర్లో చిన్న ఘాట్ అయితే పెట్టుకోవాలి. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది. రెండో హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే ఇలా జాయింట్ చేసుకొని రెండు కలిపి కుట్టుకోవాలి. అది బార్డర్కి కింద డౌన్కి క్లాత్ చూసారు కదా ఎక్స్ట్రా అయితే వచ్చింది. మనం అది ఇంకా పైకి పెట్టినట్టయితే అంచు కూడా తగ్గిపోద్ది, అది చూసుకొని ఫోల్డింగ్ కుట్టుకోవాలి. రెండోది కూడా ఇలా పైకి తిరగేసుకొని దానిపైన అయితే మనం కుట్టు వేసుకోవాలి. చాలా వరకు ఏంటంటే లైనింగ్ బ్లౌజు ఫోల్డింగ్ ఇలా లోపలికి వెళ్ళకుండా బయటకు ఫోల్డింగ్ చేసుకొని కూడా కుడతారు. ఇలా కుట్టడం వల్ల అయితే మనకి దారాలు అవి ఊడిపోతూ ఉంటాయి కదా,
ఆ పని లేకుండా నీట్గా అయితే ఉంటుంది. బ్లౌజు చాలా బాగుంటుంది ఇలా కుట్టుకున్నట్టయితేని. దారాలు అవి ఊడవు కాబట్టి కనిపించవు కాబట్టి బ్లౌజ్ మనకి నీట్గా వస్తుంది ఈ విధంగా హ్యాండ్స్ కుట్టుకున్నట్టయితేని. సేమ్ ఇది కూడా ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కటింగ్ చేసుకోవడమే. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి, అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా నేను అలాగే కుడుతున్నాను. బెల్ట్ ఏమో లోపలికి ఫోల్డ్ అయ్యేలాగా ఇలా లైనింగ్ పైన బ్లౌజ్ క్లాత్ మీద వేసుకొని మనం ఎంతైతే ఫోల్డ్ చేస్తామో అంతే క్లాత్ని కుట్టుకోవాలి. తగ్గించిన పొడవైపోద్ది, అందుకని కటింగ్ చేసేటప్పుడు ఘాటు పెడతాం కదా, ఆ ఘాటు దగ్గరికి ఇలా జాయింట్ చేసుకొని ఈ క్లాత్ కూడా మనకి ముడతలు పడకుండా ఇలా నీట్గా స్ట్రిప్గా లాక్కొని ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. పైన మనకి ఎంత ఫోల్డింగ్ చేసాం దానిపైన ఇలా కుట్టు వేసినట్టయితే బెల్ట్ టైప్లో వస్తుంది. ఇలా వేసుకున్నాక లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ లైనింగ్ అంతా కూడా మనం ఇలా నీట్గా సర్దుతూ క్లాత్ దానిపైన అయితే కుట్టు వేసుకోవాలి. బ్లౌజ్ ఎప్పుడు కూడా లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఏమాత్రం ముడతలు పడిన బ్లౌజ్ అంతా కూడా పాడైపోద్ది. అందుకే మనకి లైనింగ్కి బ్లౌజ్కి అంటిపోయేలాగా క్లాత్ అయితే నీట్గా సర్దుతూ ఇలా జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ అయితేని ఇలా జాయింట్ చేయడం వల్ల బ్లౌజ్ ముడతలు పడకుండా నీట్గా అయితే వస్తుంది. ఇలా బ్లౌజ్ అంతా కూడా నీట్గా జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ సైడ్ కూడా ఇలా ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా, ఇలా జాయింట్ చేసుకున్నాక ఈ క్లాత్ అంతా కూడా ఎక్స్ట్రా అంతా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం కటింగ్ చేసుకోవాలి. మనం ఈ డౌన్లో అయితే ఘాట్లు అయితే పెడతాం కదా, మనం పైపింగ్ చేసేటప్పుడే పెట్టుకోవాలి. ఇప్పుడు అవసరం లేదు. క్లాత్ అంతా కూడా నీట్గా ఇలా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ది కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకొని సేమ్ అలాగే ఇది కూడా మనం ఎంతైతే ఫోల్డ్ చేసామో అంతే ఫోల్డింగ్ మీద రెండు కలిపి ఈ విధంగా ఇలా కుట్టుకోవాలి. రెండు ఇలా కలుపు కుట్టుకున్నాక సేమ్ అదే ఇలా తిరగేసుకొని క్లాత్ని కుట్టుకున్నట్టయితే నీట్గా వస్తుంది. చాలా వరకు ఫిష్ కట్ అంటే లైనింగ్ ఫస్ట్ కటింగ్ చేసేస్తారు. అలా కటింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కుట్టేటప్పుడు ఎక్కువ పీసులు అయిపోతాయి కాబట్టి జాయింట్ చేసుకునేటప్పుడు ఎక్కడ ఏది కుట్టాలన్నది ఇబ్బంది పడిపోతూ ఉంటాము. నేనైతే ఎప్పుడు కుట్టినా ఇలాగే కుడతాను. లైనింగ్ అంతా జాయింట్ చేసుకున్నాక అప్పుడు సపరేట్ చేస్తాను. ఫ్రంట్ హుక్స్లోని అలాగే బ్యాక్ హుక్స్లో అయినా సరే మనం ఇలా లైనింగ్ జాయింట్ చేసుకున్నప్పుడు కుట్టుకున్నట్టయితే జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు, అలాగే నీట్గా కూడా వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా లైనింగ్ని ఫ్రిల్స్ కట్కి కటింగ్ చేసుకోకూడదు ఫ్రంట్ ఎప్పుడు కూడా. ఇదే విధంగా కుట్టినట్టయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, లైనింగ్ అంతా కూడా ఫ్రంట్ జాయింట్ చేసాను. ఇప్పుడు మనం డ్రా చేసిన దాని మీద మళ్ళీ ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. మనకి ఇలా లైనింగ్ జాయింట్ చేసుకున్న కటింగ్ చేసుకున్నామంటే మనకి మళ్ళీ కుట్టుకోనందుకు ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఇలా ఓపెన్ చేసుకొని ఏ సైడ్ ఆ సైడ్ వచ్చేలాగా ఇలా పెట్టి ఒక్కో సైడ్ అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా రెండు కూడా తీసుకొని 1 ఇంచి లూజ్ ఉంచుకోవాలి. మనకి ఫ్రంట్ ఎక్కువ లూజ్ కావాలనుకుంటే 1 ఇంచి తీసుకోవాలి. లూజ్ తక్కువ కావాలనుకుంటే 6 ఇంచి అయితే సరిపోద్ది. మనకి డౌన్లో ఇలా జాయింట్ చేసుకొని మొత్తం అంతా కూడా 1/4 ఇంచి ఇలా ఖర్చు ఉంచుకొని జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా తిరిగేస్తే ఫ్రంట్ అయితే మనకి ఇలా వస్తుంది. రెండో సైడ్ కూడా సేమ్ అలాగే ఈ సైడ్ ఎలాగైతే పెట్టామో అలాగే 1 ఇంచి ఇలా గ్యాప్ తీసుకొని 2 ఇంచీలు పొడవుకి స్ట్రైట్గా లాగి అక్కడి నుంచి 1/4 ఇంచి ఖర్చు పెట్టుకుంటూ ఇలా జాయింట్ చేసుకోవాలి. అలాగే కొన్ని అయితే బ్లౌజ్ పీస్లు లైనింగ్లు జరుగుతూ ఉంటాయి, అవి కూడా చూసుకొని మనం జాయింట్ చేసుకోవాలి, లేకపోతే కుట్టు అయితే విడిపోద్ది. ఇలా డౌన్లో ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కటింగ్ చేసుకొని డబుల్ కుట్టు అయితే వేసుకోవాలి. ఫ్రంట్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా, ఇది ఇలా జాయింట్ చేసుకున్నాక అప్పుడు ఉక్సుల ఫీల్డ్కి మనం కటింగ్ చేసుకోవాలి. క్లాత్ అంతా కూడా నీట్గా ఇలా సర్దుకొని ఇలా రెండు కూడా ఓపెన్ చేసుకోవాలి. సెంటర్లో
ఓపెన్ చేసుకున్నాక ఇటు సైడు ఉక్సులు ఫిల్టు అలాగే రైట్ సైడు కాజా ఫిల్ట్ అయితే వస్తుంది. దాని పొడవుని కూడా మనం లైనింగ్ని ఇలా తీసుకొని ఒక 2 ఇంచులు ఎడల్పు, అది ఎంత పొడవు ఉందో అంత పొడవు క్లాత్ని తీసుకొని ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని 2 కలిపి జాయింట్ చేసుకోవాలి. కాజా ఫిల్ట్ ఎప్పుడు కూడా మనకి బయటికి వస్తుంది ఫోల్డింగ్ అయితేనే. ఇలా బయటికి ఫోల్డ్ చేసుకొని లోపలికి ఒక ఫోల్డింగ్ పెట్టి దానిపైన ఇలా ఫోల్డ్ చేసుకొని దానిపైన అయితే మనం కుట్టు వేసుకోవడమే. ఖర్చు అంతా లోపలికి ఉండేలాగా బయటికి నీట్గా కనిపించేలాగా చూసి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అయితే ఇలా వేసుకుంటా వచ్చేయడమే. అలాగే దానిపైన రెండో కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కుట్టు లాగేసామంటే కుట్టు విడదు. ఇలా వేసుకున్నాక ఇదైతే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఉక్సులు ఫిల్టు వేసుకోవాలి. ఇది అయితే మనకి లైనింగ్ లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి పైన క్లాత్ని బ్లౌజ్ క్లాత్ మీద ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని ఆ కింద క్లాత్లు జరిగిపోకుండా 2 సమానంగా ఉన్నాయి లేదు చూసుకొని జాయింట్ చేసుకోవాలి. లేకపోతే కుట్టు వెంటనే విడిపోద్ది దారాలు అవి వచ్చేసి. ఇలా కుట్టు జాయింట్ చేసుకున్నాక లోపలికి ఇలా అరించి ఫోల్డ్ చేసుకొని దానిపైన ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని దాన్ని ఉక్సులు ఫిల్ట్ని ఇలా రెడీ చేసుకోవడమే. ఇదైతే ఒక కుట్టు సరిపోద్ది. అలాగే మనం ఎప్పుడు కూడా డౌల్లో రఫ్ లాగాలి కుట్టు విడకుండా. 2 కూడా ఇలా రెడీ చేసుకున్నాక పైపింగ్కి అయితే శారీలో క్లాత్ నేను ఇలా క్రాస్గా తీసుకుంటున్నాను. మనం ఎంత క్రాస్గా తీసుకుంటే అంత పైపింగు నీట్గా అయితే వస్తుంది. ఇలా ఇంచి గ్యాప్ ఉంచి క్రాస్ ముక్కలు అయితే తీసుకోవాలి. మరీ తక్కువైనా సరే క్లాత్ సరిపోదు. 1 ఇంచి ఎడల్పు అయితే ఉండాలి. పొడవు అయితే మనకి ఎంత క్లాత్ కావాలో అంతా కూడా ఇలా పీసులు మొత్తం కూడా జాయింట్ చేసుకోవాలి. క్లాత్ మొత్తం కూడా జాయింట్ చేసుకున్నాక ఇలా సపరేట్ చేసుకొని ఈ సైడ్లో అయితే లైట్గా ఒక చిన్న ఫోల్డింగ్ అయితే ఇలా చేసుకొని క్లాత్ అంతా కూడా ఇలా ఒక సైడ్ నుంచి కుట్టుకుంటా వచ్చేయాలి. ఇలా కుట్టుకున్న క్లాత్ని మనం ముందు బ్యాక్ది వేసుకొని దానిపైన ఫ్రంట్ వేసుకొని భుజాలు అయితే జాయింట్ చేసుకోవాలి 2 సైడ్లు కూడా. ఇలా నీట్గా భుజాలు జాయింట్ చేసుకున్నాక అప్పుడు పైపింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేసారి అయిపోద్ది. ఇలా జాయింట్ చేసుకున్నాక ఇలా సైడ్లు ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ వస్తుంటే లైట్గా ఇలా కటింగ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. అలాగే ముందు ఫ్రంట్ నుంచి ఇలా చిన్న ఫోల్డింగ్ లోపల ఫోల్డ్ చేసుకొని అక్కడి నుంచి 2 కూడా కలిపి ఇలా జాయింట్ చేసుకోవడమే. ఇలా మొత్తం కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేసారి ఇలా పైపింగ్ చేసుకో. సపరేట్ అయితే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అందుకే ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా భుజాలు జాయింట్ చేసుకొని పైపింగ్ చేసుకున్నట్టయితే మనకి బేగా అయిపోద్ది. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కటింగ్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని కటింగ్ అయితే లైట్గా ఇలా ఘాట్లు అయితే కట్ చేయాలి మనం కుట్టుకున్నాక. అలాగైతే పైపింగ్ ఇంకా నీట్గా తిరుగుతుంది. మొత్తం కూడా ఇలా కటింగ్ చేసుకున్నాక థ్రెడ్ సెంటర్లో పెట్టి ఆ క్లాత్ని ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని దానిపైన రెడ్ క్లాత్ మీద మనం కుట్టు అయితే వేసుకోవాలి. మనకి ఎంత సన్నంగా కావాలనుకుంటున్నామో ఫోల్డింగ్ లోపలికి అంత సన్నంగా ఫోల్డ్ చేసుకొని ఆ క్లాత్ని నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. అప్పుడే మనకి నీట్గా వస్తుంది. అలాగే సన్నంగా కూడా వస్తుంది థ్రెడ్ని పెట్టడం. అలాగే మనం క్లాత్ ఫోల్డింగ్ని పెట్టి కూడా పైపింగ్ అయితే నీట్గా వస్తుంది. చూసారు కదా ఎంత సన్నంగా వస్తుందో. మనం కుట్టే విధానం పెట్టే క్లాత్ కుట్టు అయితే బాగుంటుంది. అది చూసుకొని మనం సరి చేసుకుంటూ కుట్టుకోవాలి. మొత్తం కూడా ఇలా థ్రెడ్ లోపల పెట్టి పైపింగ్ అయితే చేసుకున్నాను. కుట్టడం అయితే అయిపోయింది. క్లాత్ మొత్తం కూడా ఇలా కుట్టుకున్నాక దానిపైన ఇంకా ఎక్స్ట్రా కుట్టు వేసుకోవాలనుకుంటే రెండో కుట్టు కూడా మనం తిరగేసుకొని వేసుకోవచ్చు. పైపింగ్ అయితే అయిపోయింది. అలాగే హ్యాండ్స్కి మనం ఫ్రంట్ లోత్ అయితే ఇలా తీసుకోవాలి 1 ఇంచి ఎడల్పు. అలాగే మనకి డౌన్లో ఇలా లోత్ తీసుకొని ఓన్లీ ఫ్రంటే అలాగే ఏ సైడ్ దా సైడ్ కుట్టేటప్పుడు తీసుకోవాలి. ఇలా భుజాల కంచి సెంటర్లో ఘాటు పెడతాం కదా అక్కడ చూసుకొని ఏ సైడ్ దా సైడే కుట్టుకుండేలా ఉండాలి. ఒక సైడ్ నుంచి అయితే కుట్టకూడదు. ఇలా సెంటర్లోంచి ఒక సైడు ఇలా కుట్టుకొని అదే సెంటర్లోంచి మళ్ళీ రెండో సైడ్ కూడా కుట్టుకోవాలి.
మనం అయితే ఫ్రంట్ లోతు తీసాం కదా, హ్యాండ్స్ చూసారు కదా ఎలా క్లాత్ జరిగిపోతుందో, అది చూసుకొని సరి చేసుకుంటూ ఇలా జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ మొత్తం కూడా ఈ విధంగా రెండో సైడ్ కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి. దీనికి కూడా మనం రెండో కుట్టు వేసుకోవాలి. హ్యాండ్స్ అయితే మనకి ఇలా వస్తాయి. రెండో సైడ్ కూడా హ్యాండ్స్ సేమ్ అలాగే కుట్టేటప్పుడే లోతు అయితే తీసుకోవాలి. అది లైనింగ్ సైడ్ కట్ చేసాం కదా, ఇది జాకెట్ సైడ్ కటింగ్ చేసుకోవాలి. రెండు ఒక సైడే రావు కాబట్టి మనం అది చూసుకొని ఏ సైడ్ వస్తుందో చూసుకొని ఫ్రంట్ అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. అలాగే మళ్ళీ సెంటర్లోంచి ఈ సైడ్ అయితే ఫ్రంట్ ఇలా జాయింట్ చేసుకొని అలాగే రెండో సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. సెంటర్లోంచే లైనింగ్ని ఎక్కడ జరగకుండా ఒకే విధంగా జాయింట్ చేసుకోవాలి. అలాగే ఇది కూడా డబల్ కుట్టు వేసుకోవాలి. ఆ కుట్టు వేసుకునేటప్పుడే మనం సరి చేసుకోవాలి. ఒక్కోసారి ఫాస్ట్గా కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది కదా, ఇలా రెండో కుట్టు వేసుకున్నప్పుడు ఒకే లెవెల్లో వేసుకునేలా చూసుకోవాలి. అప్పుడు మనకు ముడతలు రావు. అలాగే లైనింగ్ది మొత్తం అయిపోయింది కదా, హ్యాండ్స్ ఇలా రెండు మడతల ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ బ్లౌజ్ తోటి చూసుకొని దాని లూజు అక్కడ రఫ్ లాగి కుట్టు అయితే వేసుకోవాలి. అలాగే భుజాలు లూజు కూడా ఇలా చూసుకొని హ్యాండ్స్ సెంటర్లో కూడా ఇలా పట్టుకొని, హ్యాండ్స్ ఖర్చు లేదు కదా, కరెక్ట్గా మనకి లాస్ట్కి వస్తుంది అక్కడ పట్టుకొని స్ట్రైట్గా కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ డౌన్లో అవసరం లేదు, ఇలా రెండు సమానంగా పట్టుకొని స్ట్రైట్గా అయితే లాగేసుకోవడమే. అలాగే డౌన్లో రఫ్ అయితే లాగి కుట్టు అయితే ఈ సైడ్ అయిపోయింది కదా, సేమ్ అలాగే రెండో సైడ్ కూడా ఇలా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని రెండు మడతల మీద ఒక సైడ్ అయితే వేసాం కదా, దాని లూజ్ చూసుకొని హ్యాండ్స్ ఇలా ఫస్ట్ రఫ్ లాగి కుట్టు అయితే వేసుకోవడమే. సైడ్లు మనకి ఎంత ఖర్చు కావాలో చూసి ఆ లూజ్ తీసుకొని ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. చూసారు కదా, మనం కటింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఖర్చు తీసాం కాబట్టి వచ్చింది. బ్లౌజ్కి అయితే అసలు ఖర్చు లేదు. ఇలా స్ట్రైట్గా లాగి ఇక్కడ రఫ్ లాగేసుకోవాలి. బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది మనకి. అలాగే బాడీ లూజ్ చూసుకోవడం ఎలాగో చూడండి. ఫస్ట్ కొల బ్లౌజ్ని ఇలా పట్టుకొని కుట్టిన బ్లౌజ్ని రెండు కూడా ఇలా సరి చూసుకోవాలి. అప్పుడు మనకి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని వెనకతల డాట్స్ కింద వేసుకోవాలి. బ్లౌజ్ అయితే కరెక్ట్గా లూజ్ వచ్చింది, ఎక్స్ట్రా అయితే రాలేదు. వచ్చేస్తే సైడ్ కుట్లు వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా భుజాల కంచి స్ట్రైట్గా నడుం దగ్గర పట్టుకొని డాక్లు అయితే ఇలా వేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఒక 1 ఇంచి స్ట్రైట్గా పొడవు 3 ఇంచులు ఇలా లాగి కుట్టు అయితే వేసుకోవాలి. రెండు సైడ్లు కూడా రెండో సైడ్ కూడా సేమ్ అలాగే ఇలా రెండు పట్టుకొని స్ట్రైట్గా ఒక 3 ఇంచుల పొడవు చూసుకొని సన్నగా పైకి వచ్చేయాలి. కిందన మనకి 1 ఇంచి గ్యాప్ ఉండాలి. మొత్తం కూడా రెండు సైడ్లు లాగేసుకున్నాక సైడ్ కుట్లు మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు కూడా ఇలా వేసుకోవాలి. నేనైతే ఏ బ్లౌజ్కైనా సరే 3 కుట్లు వేసి అలాగే ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కటింగ్ అయితే చేసుకొని, మనకి కొంతమంది అయితే బ్లౌజులకి ఓవర్లాక్ అది చేయిస్తారు కదా, ఆ పని లేకుండా ఇలా సైడ్ని అయితే దారాలు విడకుండా రెండు సైడ్లు కూడా కుట్లు వేసుకున్నాక లాస్ట్ కుట్టు అయితే వేస్తాను. ఇది కూడా మనకి బాడీ లూజ్ చూసుకున్నాం కదా, కరెక్ట్గా సరిపోయింది. మనకి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోకుండా అలాగే ఉన్న క్లాత్ని అది మనం కరెక్ట్గా ఎంత ఖర్చు కావాలో అంత ఉంచి ఎక్స్ట్రా ఖర్చుని కటింగ్ చేసుకొని ఇలా కుట్లు అయితే వేసుకోవాలి. ఆ లాస్ట్ని చేసి ఎక్స్ట్రా దారాలు అవి ఉంటాయి కదా, ఇలా రాకుండా మనకి లాస్ట్లో ఇలా ఎక్స్ట్రా ఖర్చుని కటింగ్ చేసుకొని ఎంత క్లాత్ కావాలో అంత ఉంచి ఖర్చు. అలాగే ఆ సైడ్ మనం కుట్టి వేసుకున్నట్టయితే ఆ దారాలు అవి కూడా రావు, అలాగే నీట్గా ఉంటుంది. నేను ఏ బ్లౌజ్కైనా సరే ఇలాగే లాస్ట్ని సైడ్ కుట్లు అయితే వేస్తాను. అలాగే మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, అలాగే నేనైతే రిప్లై ఇస్తాను. నచ్చితే లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని